ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మనము మన ఇంట్లో డస్ట్‌బిన్ నిండితే వెంటనే దాన్ని మనము క్లీన్ చేస్తాము. ఎందుకంటే డస్ట్‌బిన్ నిండిపోయి ఉండడం వల్ల జరిగే నష్టమేంటో మనందరికీ తెలుసు. అదే విధంగా మన మైండ్‌లో కూడా మనము పోయిన ఇయర్ అంతా చాలా ఆలోచనల్ని మనము ఆ డస్ట్‌బిన్‌లో వేసుంటాము. అంటే ఫేక్ లవ్ అండ్ రిలేషన్‌షిప్స్ అండ్ దట్ ఈస్ థాట్స్, ఫేక్ ఫ్రెండ్స్. నీ సమయంను ఎక్కడో ఒక దగ్గర వృధా చేస్తూనే ఉండి ఉంటావు. ఇదంతా నీ డస్ట్‌బిన్ ఓవర్‌లోడ్ అయ్యి ఉంటుంది. సో, నీ యొక్క న్యూ లైఫ్ బిగిన్ అవ్వాలి అనంటే, నీ లైఫ్ కొత్తగా స్టార్ట్ అవ్వాలి అనంటే, ఫస్ట్ నీవు ఈ డస్ట్‌బిన్‌ని క్లీన్ చేయాలి. లేదు అనంటే నీవు అక్కడే ఆగిపోతావు. సో, యూ ఫస్ట్ మస్ట్ క్లీన్ యువర్ డస్ట్‌బిన్. దేవుడు గూడా అదే తెలియజేస్తున్నాడు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనక ముందున్న వాటి కొరకు పరిగెత్తుము అని. సో, దేవుడు చేయబోవు నూతన క్రియ నీ జీవితంలో ఇప్పుడే అది మొలవాలి అనంటే, నీవు మొదటగా నీ మైండ్‌లో ఉన్న ఆ చెత్తనంతా క్లీన్ జేసుకోవాలి.